దీని ఆధీనంలో ఏముండాలి అంటే దీని యొక్క అధికారాలు ఏంటి, అది కూడా పెద్ద మనుషుల ఒప్పందంలోనే డిస్కస్ చేస్తున్నారు. రైట్, ఏమన్నారు అంటే 11వ కండిషన్, తెలంగాణ ప్రాంతీయ ఈ సంఘం ఆధ్వర్యంలో ఏమేమి ఉండాలి అని చెప్పినారు అంటే, తెలంగాణ ప్రాంతీయ సంఘం యొక్క ఆధ్వర్యంలో ఏముండాలి అంటే వ్యవసాయ భూముల అమ్మకం. ఏమంటున్నాం సార్? వ్యవసాయ భూముల అమ్మకం దీని ఆధీనంలోనే ఉండాలా. ఓకేనా? నెక్స్ట్ ఇంకేమంటున్నామండి, వ్యవసాయ భూముల అమ్మకం కొనుగోలు దీని ఆధీనంలో ఉండాలి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాము అంటున్నాం. ఓకేనా? నెక్స్ట్ మౌలిక వనరులు. ఏం వనరులు అంటున్నా? మౌలిక వనరులు. సార్ ఏంటి? మౌలిక వనరులు కూడా ఎవరి ఆధ్వర్యంలో ఉంటాయి అంటే తెలంగాణ ప్రాంతీయ సంఘం యొక్క ఆధ్వర్యంలో ఈ మౌలిక వనరులు ఉంటాయి, వ్యవసాయ భూముల అమ్మకం ఉంటుంది. మరి ఈ విధంగా మనకు తెలంగాణ ప్రాంతీయ సంఘం అనేది ఏర్పాటు అవుతుంది అని చెప్తున్నాం. సార్ ఇంకొక 2 ముచ్చట్లు చెప్తాం. తెలంగాణ ప్రాంతీయ సంఘానికి ఎవడు చైర్మన్ ఉండాలి అని మీరు అడగాలి నన్ను, నేను చెప్పాలి మీకు. తెలంగాణ ప్రాంతీయ సంఘానికి చైర్మన్గా ఎవరు ఉంటారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉంటారో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎవడైతే ముఖ్యమంత్రిగా ఉంటాడో ఆయన ఈ టీఆర్సీకి చైర్మన్గా ఉంటారు. అంటే ఆ ముఖ్యమంత్రి అనే వ్యక్తి తెలంగాణ ప్రాంతానికి చెందినవాడే ఉండాలా. ఒకవేళ తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఇక్కడ ముఖ్యమంత్రి కాలే, మరి ఎవడు కావాలి? ఈ తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఉప ముఖ్యమంత్రి అవుతాడు కదా, మరి ఆ ఉప ముఖ్యమంత్రి దీనికి చైర్మన్గా ఉండాలి. ఏమంటున్నామండి ఇక్కడ చూడండి, దీనికి సంబంధించినటువంటి ముచ్చట చెప్తున్నా. ఇది కండిషన్ నంబర్ 12గా రాయబోతున్నా. కండిషన్ నంబర్ 12, తెలంగాణ ప్రాంతీయ సంఘం. సరే ఏమంటున్నా? తెలంగాణ ప్రాంతీయ సంఘం చైర్మన్ ఎవరు ఉండాలా? తెలంగాణ ప్రాంతీయ సంఘం యొక్క చైర్మన్గా ఎవరు ఉండాలి అంటే ఎవరు సీఎం ఆర్ ఎవరు డిప్యూటీ సీఎం బిలాంగ్స్ టు రీజన్ ఆఫ్ తెలంగాణ. ఈ ఇద్దరిట్లల్లా ముఖ్యమంత్రి తెలంగాణ వాడైతే చైర్మన్ అవుతాడు. నో 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 డిప్యూటీ సీఎం తెలంగాణ వాడైతే ఆయన చైర్మన్ అవుతాడు. అర్థమైందా ఈ ముచ్చట? అంటే ఎవరు చైర్మన్గా ఉండాలి టీఆర్సీ కంటే ఇద్దరిట్లల్లా ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి దీనికి చైర్మన్గా వస్తారు. దీంట్లో ఎవరు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారైతే వారు దీని యొక్క చైర్మన్గా ఉంటారు. టీఆర్సీలో ఎంతమంది సభ్యులు ఉంటారు? టీఆర్సీ సభ్యులు ఎంతమంది? టీఆర్సీలో 20 మంది సభ్యులు ఉంటారు. ఈ టీఆర్సీలో తెలంగాణ రీజనల్ కౌన్సిలర్ కమిటీలో ఎంతమంది సభ్యులు ఉంటారు అంటే 20 మంది సభ్యులు ఉంటారు. వీళ్ళంతా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారై ఉంటారు. ఈ 20 మందిని ఎవరు ఎన్నుకోవాలి అంటే తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి శాసన సభ్యులు వీళ్ళను ఎన్నుకోవాలా. తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి శాసన సభ్యులు వీరిని ఎన్నుకోవాలి అని చెప్తున్నాం. ఏమంటామండి? తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి శాసన సభ్యులు 20 మంది సభ్యులను ఎన్నుకోవాలి అని చెప్తున్నాం. ఏమంటామండి? తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి శాసనసభ్యులు 20 మంది ఉంటారు. ఆ 20 మంది వీరిని ఎన్నుకోవడానికి ఒక అవకాశం అనేది మనకు కల్పించడం జరుగుతూ ఉంది అని చెప్తున్నాం. ఓకేనా? సార్ 20 మంది సభ్యులు ఈ యొక్క తెలంగాణ ఎమ్మెల్యేల చేత ఎన్నుకోబడతారు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇది ఒక కండిషన్గా మనం 12th కండిషన్గా మనం ఇక్కడ చూడడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ పోతే మంత్రివర్గ విస్తరణ. ఇది 13వ కండిషన్గా తీసుకొస్తున్నా. ఇక మంత్రివర్గ విస్తరణ ఎట్లుండాలి అది కూడా చెప్తా చూడు. మంత్రివర్గ విస్తరణ ఎలా జరుగుతుంది? మంత్రివర్గ విస్తరణ అది కూడా చూడాలి కదా మనం. మంత్రివర్గ విస్తరణ ఎట్లా జరుగుతుంది అంటే ఏం చెప్పాలి నేను అంటే జనాభా నిష్పత్తి ప్రతిపాదికన
మంత్రి పదవులను కేటాయించడం జరుగుతుంది అని చెప్తున్నాం. ఓకేనా? ఏ ప్రతిపాదికన? జనాభా నిష్పత్తి ప్రతిపాదికన మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. ఏమంటున్నామండి? జనాభా నిష్పత్తి ప్రతిపాదికన ఏమంటున్నామండి? జనాభా నిష్పత్తి ప్రతిపాదికన మంత్రివర్గ అంటే విస్తరణ అనేది జరుగుతుంది 60:40 రేషియోలో. 60% జనాభా ఆంధ్రోళ్ళు ఉంటే 60% జనాభాకు సంబంధించి మనకి ఈ మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. అంటే 60% ప్రయారిటీ కోస్తా ఆంధ్ర రాయలసీమ వాళ్ళకి ఇస్తారు. 40% ఆఫ్ పీపుల్ తెలంగాణ వాళ్ళు ఉంటే ఈ రేషియోలో వాళ్లకు మంత్రివర్గ విస్తరణ అనేది చేపడతాం. అర్థమైందా? గిట్లా మనకు మంత్రివర్గ విస్తరణ అనేది చేపడతాం. మంత్రి మండలిని ఎట్లా ఏర్పాటు చేసుకుంటారు అనే ముచ్చట్ను కూడా మనం చూడాలా. మండలిని ఏ విధంగా ఏర్పాటు చేస్తారు అనే అంశాలను కూడా చూడాలా. మరి ఈ మంత్రి మండలిని ఎట్లా ఏర్పాటు చేస్తారన్న ముచ్చట కూడా నేను చెప్తాము. ఇట్లా 14వ కండిషన్ ఏంటిది అంటే, 14వ కండిషన్ ఏంటి అంటే, మంత్రి మండలిలో 5 కీలక మంత్రి పదవులు ఉంటాయి అధ్యక్ష. మంత్రి మండలిలో 5 కీలక మంత్రి పదవులు ఉంటాయి. ఎన్ని ఉంటాయో 5 ఉంటాయి. మంత్రి మండలిలో 5 కీలక మంత్రి పదవులు ఉంటాయి. ఈ 5 కీలక మంత్రి పదవులలో దీని మీద కూడా బిట్ అడిగిండు. నిజమేనా? అవు మళ్ళా అడిగిండు. 5 కీలక మంత్రి పదవుల మీద కూడా బిట్లు అడిగిండు. ఎట్లా అడిగిండు అనేది కూడా నేను చెప్పాలి కదా. రైట్, 5 కీలక మంత్రి పదవులు ఉంటాయి. దీని మీద కూడా మాట్లాడతా. ఈ 5 కీలక మంత్రి పదవులు ఏమిటి అంటే, ఒకటి హోంశాఖ, రెండోది ఈ యొక్క రెవెన్యూ శాఖ, ఓకే, మూడవది ఆర్థిక శాఖ, నాలుగవది ఈ యొక్క ప్రణాళిక అభివృద్ధి, ప్రణాళికలు అభివృద్ధి మండలుల శాఖ. ఓకే, 5వ శాఖ ఏందో తెలుసా? పరిశ్రమలు వాణిజ్యం. 5వ శాఖ ఏమిటి అంటే, మంచిగా రాయండి సార్, గట్ల రాయద్దు సారు, మంచిగా రాయాలి. పరిశ్రమలు వాణిజ్యం, ఇది 5వ శాఖ. రైట్, ఇప్పుడు మొన్న ఒక ఎగ్జామ్లో, ఒక ప్రీవియస్ ఎగ్జామ్లా నాకు తెలిసింది 2022లో అంటే 2022లో ఈ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్కు సంబంధించినటువంటి ఒక ప్రీవియస్ ఎగ్జామ్లో ఈ యొక్క పెద్ద మనుషుల ఒప్పందంలో పేర్కొన్నటువంటి 5 కీలక మంత్రి పదవుల్లో 2ని గుర్తించండి కింది వాటిలో అని ఇచ్చినాడు. సో ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అని ఇస్తుంది ఇక్కడ. సో ఏమని అడిగిందంటే, 5 కీలక మంత్రి పదవుల్లో 2ని గుర్తించండి అని ఇచ్చినాడు. అవి ఏంటి అంటే, ఒకటేమో హోంశాఖ, రెండోది రెవెన్యూ, మూడవది ఆర్థిక, నాలుగవది ఏంటిదే? నాలుగవది ఏంటంటే ప్రణాళికల అభివృద్ధి, 5వది పరిశ్రమలు వాణిజ్యం. గివిట్లలో ఏందో చూసి చెప్పుర్రి అని అన్నాడు. సో ఇట్లా మంత్రి మండలిలో 5 కీలక మంత్రి పదవుల్లో 2ని ఇక్కడ రాయాలి, ఇక్కడ రాస్తా. ఈ 5 కీలక మంత్రి పదవుల్లో 2 పదవులు ఎవరికి కేటాయించాలి అంటే తెలంగాణ వారికి కేటాయించాలి. 5 కీలక మంత్రి పదవులల్లో 2 పదవులను ఎవరికి కేటాయించాలి? తెలంగాణ వారికి కేటాయించాలి అని చెప్పినారు. అవు మళ్ళా నిజమేనా? ఈ 5 కీలక మంత్రి పదవులలో 2 తెలంగాణకి ఇవ్వాలి. ఇంకొకటి ఏమన్నారు అంటే, మంత్రి మండలిలో తెలంగాణ నుండి ఒక మైనారిటీ వాళ్లకు మంత్రి పదవిని ఇవ్వాలి అని చెప్పినారు. నెక్స్ట్ ఇందులో ఇంకేం చెప్పినారు అంటే, మంత్రివర్గ విస్తరణ జరిగేటప్పుడు మైనారిటీలకు అంటే ముస్లిం సోదరులకు తప్పకుండా ఒక మంత్రి పదవిని ఇవ్వాలి అని చెప్పినారు. ఏమి ఇవ్వాలని చెప్పినారు? మంత్రి పదవిని ఎవరికి ఇవ్వాలని చెప్పినారు? ముస్లిం సోదరులకు తప్పకుండా మైనారిటీలకు మంత్రి పదవిని ఇవ్వాలి అని చెప్పలేదా? ఇక ఈడ రాసిలే రత్తి. ఇట్లా జరిగిందా? ఇక ఇంకొక ముచ్చట గీడ మంత్రివర్గ విస్తరణ మంచిగానే అయింది. మంత్రి మండలి 5 కీలక పదవులు కూడా మంచిగానే అయింది.